హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ జేడి నాయుడు. సో ముందు క్లాస్లో మనం ఫ్యూచర్ పొసెషన్ గురించి డిస్కస్ చేసాము. అందులో ఫస్ట్ రూల్ అంటే జస్ట్ మనకి ఫ్యూచర్లో ఏముంటాయి అంటే పలానాది ఉంటుందని చెప్పడం కోసము, పలానా టైంకి అంటే ఎక్స్పెక్టెడ్ ఇమాజినేషన్ అంటే మనం ఆల్రెడీ డిసైడెడ్ మన దగ్గర ఏమైనా ఉంటుందో ఆర్డర్ చేసుకునేది అది జరిగింది. తర్వాత ఏంటంటే ప్రజెంట్ కాంటెక్స్ట్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మనము ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది డిస్కస్ చేసే ముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ అనేది మనం డిస్కస్ చేసాము. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెకండ్ రూల్ యాక్షన్ రిలేటెడ్ ఏంటి, అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి అనేది కంపారిటివ్గా మనం డిస్కస్ చేసినట్టుగా అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్లో అప్పుడే మనం కంప్లీట్ చేసిన అంటే ఇమీడియట్ పాస్ట్ అంటారు. అప్పుడేంటి ఇమీడియట్ పాస్ట్, ఒక 10 minutes అవచ్చు, 15 minutes అవచ్చు, 1 hour వచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే చెప్పాను ఒక 1 week ఇది ఉన్నప్పుడు కూడా ప్రజెంట్ దాని యొక్క రెలవెన్స్ అనేది ఉన్నట్టుగా అయితే, రిజల్ట్ అనేది ఉన్నట్టుగా అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం చెప్పడం జరుగుద్ది. యాక్షన్ రిలేటెడ్ అని చెప్పాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో 2 యాక్షన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో 2 యాక్షన్స్ జరిగినప్పుడు ఒక యాక్షన్ కంటే ముందు జరిగిన యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి? ఓకేనండి. సో ఏంటి ఇక్కడ మనం చూసినట్టుగా అయితే we use this tense to tell the actions completed by some time in future. అంటే ఇప్పుడు కంప్లీట్ అంటలేదండి, కంప్లీటెడ్. ఇక్కడ నోట్ చేయండి. ఇక్కడ అంటే సింపుల్ ఫ్యూచర్లో మనం చెప్పాము ఐ విల్ అదర్వైజ్ ఐ షల్ కంప్లీట్ ద వర్క్ టుమారో అన్నాం. కంప్లీటెడ్ అనలేదు, కంప్లీట్ అన్నాము. కంప్లీట్ ఇక్కడ ఏమంటున్నామంటే కంప్లీటెడ్ అయిపోద్ది, క్లోజ్. రేపు నేను వెళ్తానంటే ఐ షల్ గో టుమారో అంటాము, లేదు నేను రేపు కంప్లీట్ చేస్తానంటే ఐ షల్ కంప్లీట్ టుమారో అంటాము. కానీ ఇక్కడ ఏంటంటే ఈ అప్లికేషను జాగ్రత్తగా చూడండి. ఫ్యూచర్లో పలానా టైంకి అయిపోద్ది. పర్ఫెక్ట్ అంటే ఏంటి? కంప్లీట్ అయిపోవడం. ప్రజెంట్ పర్ఫెక్ట్లో కంప్లీట్ అయిపోవడమే, పాస్ట్ టెన్స్లో కూడా కంప్లీట్ అయిపోవడమే. అంటే అయిపోవడం, అవడం కాదు. కంప్లీట్ అవ్వడం వేరు, కంప్లీట్ అయిపోవడం వేరు. ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోద్దని మనం చెప్పడం అనమాట. ఏమండి? సో చూడండి ఇక్కడ పాజిటివ్ సబ్జెక్ట్ అండి, షల్ ఆర్ విల్ హ్యావ్ వర్బ్ థర్డ్ ఫామ్. ఇక్కడ ఏంటిది? సబ్జెక్టు, షల్ విల్ ఏమో ఆక్సిలరీ, ఇది కూడా ఫ్యూచర్ ఆక్సిలరీస్ అంటే పర్ఫెక్ట్ ఆక్సిలరీ, అండ్ ఇదేమో వర్బ్ యాక్షన్, అండ్ ఆబ్జెక్ట్ అండ్ యాడ్వర్బ్ కామన్. ఇక్కడ యాడ్వర్బ్స్, ఈ యాడ్వర్బ్స్ని క్యాచ్ చేయండి కరెక్ట్గా. ఇక్కడ యాడ్వర్బ్ మ్యాక్సిమం ఏంటంటే బై అనే యాడ్వర్బ్ వచ్చి ఒక టైంని ఇస్తాం. బై అనే ప్రిపోజిషన్ ఇచ్చి ఒక టైం యాడ్వర్బ్ అనేది ఇస్తాం, ఫ్యూచర్ యాడ్వర్బ్. చూడండి ఒక మన ఎగ్జాంపుల్ అంటే తెలుగులో మనము ఎలాంటి సెంటెన్సెస్ వస్తాయి అంటే మనం ఒక ప్లాన్ చేసుకొని ఒక వర్క్ పలానా టైంకి అయిపోద్ది. ఏమండి? ఫర్ ఎగ్జాంపుల్ జర్నీ ఉంది, ఏముంది ఇప్పుడు సామర్లకోటలోనో లేదంటే వైజాగ్లోనో లేకపోతే రాజమండ్రిలోనో లేదా హైదరాబాద్లో ట్రైన్ ఎక్కామండి. ఎక్కిన తర్వాత నువ్వు చెప్తావు ఏ టైంకి ఇక్కడ చేరుకుంటావని. రేపు మార్నింగ్ 8 కల్లా నేను దిగిపోతాను. రేపు మార్నింగ్ 8కి దిగుతాను వేరు, దిగిపోతాను వేరు. అంటే లేట్ అవ్వచ్చు, ట్రైన్ లేట్ అయితే దిగిపోవడం జరగదు. కానీ నీ డిటర్మినేషన్, నీ అష్యూరెన్స్ ఏంటంటే ఆ టైంకి నువ్వు ట్రైన్ నుంచి దిగిపోతావు. లేదు ఇప్పుడు ప్లానెడ్ ప్రోగ్రామ్ కూడా ఉంది, బీటెక్కో లేదంటే డిగ్రీ. ఇప్పుడు 2023లో జాయిన్ అవుతున్నావు, 2027కి అయిపోద్ది. నువ్వు పాస్ అయినా పాస్ అయిపోయిన గ్రాడ్యుయేషన్ అనేది అప్పుడు కంప్లీట్ అయిపోద్ది. బై May 2027 యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్. ఏమండి? అదేవిధంగా ఇప్పుడు ఏదో టూర్ 1 hour 2 hours టూర్ ప్లాన్ చేస్తావు. ఏమండి? 2 PM 2 AM ఏదో ఒక టైంకి స్టార్ట్ చేసావు, కానీ ఒక 3 hours కల్లా అయిపోద్ది. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకేనండి. లేదంటే ఒక ప్రాజెక్టు గవర్నమెంట్ నుంచి మనం కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనం హ్యాండ్ ఓవర్ చేయాలి, ముందే మనం ప్లాన్ చేయాలి. లేదంటే ఏ ప్రాజెక్ట్ అయినా బై March 2025 విల్ హ్యావ్ సబ్మిటెడ్. చేసేస్తాము, చేస్తాం కాదు, చేస్తే వీ షల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్. కానీ ఇక్కడేమన్నాం? వీ షల్ హ్యావ్ కంప్లీటెడ్. సో దిస్ ఈజ్ వాట్ ద స్ట్రక్చర్. షల్ హ్యావ్, షల్ ఆర్ విల్ హ్యావ్ వర్బ్ థర్డ్ ఫామ్. అర్థమైందండి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి. సో దట్ బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వాట్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వాట్ ఆక్సిలరీ,
and this is what verb 3 ఏంటి my degree object, and this is what adverb. It's a big adverb. The month of April 2023. So I shall have completed my degree by the month of April 2023. ప్లాన్ నీకు ఆల్రెడీ కోర్సులో జాయిన్ అయిపోయావు, నువ్వు సబ్జెక్టులు అయినా అవ్వకపోయినా అది బాగా చదివితే అవుతావు, బాగా రాస్తే అవుతావు, లేదంటే ఫెయిల్ అవుతావు, కానీ గ్రాడ్యుయేషన్ అనేది అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. So that is the rule and the principle and the need. We just can use future perfect tense for the same. మనం ఇలాంటి సెంటెన్స్ చెప్పుకోవడం కోసము ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇందులోనే చెప్పాలి, ఇదే చెప్తేనే ఆ స్ట్రక్చర్ ఆ మీనింగ్ వచ్చింది. సో బై హార్ట్. సో షల్ హ్యావ్ కంప్లీటెడ్, విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఏంటి, ప్రాజెక్ట్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి ద వర్క్, దీనికోసం. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ దే విల్ హ్యావ్ సబ్మిటెడ్. 3 నెలలు, 2 నెలలు, లేదంటే 5 months ఏదో ఒకటి అడిగాము. సో టైమ్ డ్యూరేషన్, దయర్ ప్రాజెక్ట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, 1 year అయిపోవాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లేదంటే ప్రొసీజర్ ఉంది, 31st March కల్లా అయిపోవాలి అంతే, అన్నీని క్లోజ్డ్. ఓకే, సో దట్ ఇయర్ ద గవర్నమెంట్ విల్ అష్యూర్ దట్ by the end of the month of course March, all the things will have to be submitted. All the employees will have submitted their returns by the end of March every year. That is the procedure. Okay, and here money will have reached Delhi by 6 p.m. today. ప్లాన్డ్ ట్రైన్ ఆల్రెడీ చూసుకుంటున్నాం, మన ఇన్ని అవర్స్ ఉంటాయి, మధ్యలో లేట్ అయితే చెప్పలేము, కానీ రీచ్ అయిపోతాడు. రీచ్ అవ్వడం వేరు, రీచ్ అవుతాడు అంటే ఈ విల్ రీచ్, కానీ ఇక్కడేంటి విల్ హ్యావ్ రీచ్డ్, రీచ్ అయిపోతాడు. దట్ ఈస్ వాట్ ద స్ట్రాంగ్ డిటర్మినేషన్ విల్ బి దేర్ ఇన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో దిస్ ఈస్ ద పాజిటివ్ అప్లికేషన్ అబౌట్ అ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్షన్ రిలేటెడ్. మనం భవిష్యత్తులో ఏదైనా ఒక టైంకి ఒకటి అయిపోద్ది అనేది చెప్పడానికి, అదేవిధంగా దాని స్ట్రక్చరు, ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ అ పాజిటివ్ అండి. లెట్ us గో ఫర్ నెగిటివ్. సో యాజ్ యూజువలీ ద నెగిటివ్స్ వాట్ యో ఓన్లీ నాట్ విల్ బీ దేర్ అండ్ ద రిమైన్ థింగ్స్ అక్కడ అవుతాయి అని చెప్తాము. ఇక్కడ షల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్, we shall not have completed our exams by the end of this week. ఏదో చేంజ్ వచ్చింది, పోస్ట్పోన్ అయింది ఒక ఎగ్జామ్. మనం ఎగ్జామినేషన్ స్కెడ్యూల్స్ వస్తాయి యూనివర్సిటీస్ బికాస్ ఆఫ్ నేచురల్ కలామిటీస్ అండ్ అదర్ థింగ్స్. మనం ఏమైనా జరగని లేదంటే ఏమైనా ఇదైనప్పుడు ఏం చేస్తారండి, పోస్ట్పోన్ చేస్తాడు. అలాంటప్పుడు ముందేం చేస్తామో కంప్లీట్ అయిపోతాయి, ఎందుకంటే టైం టేబుల్లో ఉంది, సాటర్డే లాస్ట్ ఎగ్జామ్, అయిపోతాయి, అవుతాయి కదా, అయిపోతాయి. బట్ ఈ సమ్ టైమ్ బికాస్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ రీజన్స్ వీ కెనాట్ అష్యూర్, మనం చెప్పలేము అవుతుందని. అందువల్ల ఏంటంటే నెగిటివ్ మనం యూజ్ చేయడం అనేది జరుగుద్ది. లేదంటే మీకు రిటర్న్ చేసేస్తానని చెప్పాము, కానీ ఇప్పుడు చేయలేము, ఎందుకంటే సమ్ ప్రాబ్లమ్స్ హ్యాపెన్. ఓకేనండి. ది గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్స్ టెన్యూర్ బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. కంప్లీటెడ్ అవ్వదు ఇంకా, ఇట్ నీడ్స్ సమ్ మోర్ మంత్స్. అంటే 5 years కదా గవర్నమెంట్, మనమేమో అయిపోతుందా నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం అనేది? నో, ఇట్ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్స్ టెన్యూర్ ఈ టైంకి బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఇట్ నీడ్స్ సమ్ మోర్ మంత్స్, 5 or 6 more months టు కంప్లీట్ ఇట్స్ టెన్యూర్. సో కంప్లీట్ చేస్తుందని కాదు, కంప్లీట్ చేసేయదు. ఓకేనండి, గాట్ ద పాయింట్. ప్రతి సెంటెన్స్కి, ప్రతి టెన్స్కి మీనింగ్ ఉంది, ఆ మీనింగ్ లేకుండా ఏ టెన్స్ లేదు. సో వితౌట్ టెన్సెస్ హౌ కెన్ యూ మేక్ సెన్స్? ఓకే, సో ప్లీజ్ గెట్ ఇట్. అండ్ దట్ ఈస్ ద రీజన్ యువర్ సబ్జెక్ట్ ఇట్ ఈస్, అండ్ యువర్ వాట్ ఇట్ ఈస్ auxiliary, and this is also what auxiliary, and this is verb 3, and this is of course object and adverb of time. A number of times I'm telling subject, verb and all these things. By this time you should have got all complete information regarding all this structure, how to make, and at the same time oral practice is essential. మీరు oral practice చేయాలి స్పోకెన్కి అయితే. That is of course your wish, whether you are expecting written communication or you are expecting spoken. Spoken is very immediate essential thing it is now. After that you can bother about
what? Written. Got it? And next one is they will not have reached the place by the twilight. ఓకే, మనం ట్వెలైట్కి అయిపోద్ది అని అనుకున్నాము, బట్ సమ్ ఇంటరప్షన్స్ ఆర్ దేర్. సో దిస్ ఈజ్ అగైన్ సబ్జెక్ట్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్, అండ్ హియర్ ఆల్సో దిస్ ఈజ్ ఆక్సిలరీ, అండ్ దిస్ ఈజ్ వాట్ వర్బ్ 3, అండ్ దిస్ ఈజ్ అడ్వర్బ్ ఆఫ్ అ ప్లేస్, అండ్ దిస్ ఈజ్ వాట్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్ అండి. అడ్వర్బ్స్ రెండు వచ్చాయి, ప్లేస్ అట్ ది సేమ్ టైం. సో మనం ముందు అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ నౌ దే ఆర్ నాట్ able to reach it. So that here they will not have reached the place by the twilight. సో ఇక్కడ నెగిటివ్లో చెప్తున్నాం. సో అర్థమైందండి. సో దీని యూజ్, దీని స్ట్రక్చరు ఒకసారి మళ్ళీ డౌట్ అయితే జస్ట్ యూ కెన్ వాచ్ అగైన్ అండ్ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంట్రాగేటివ్. యాజ్ యూజువల్లీ అగైన్ ఐపీ అండ్ ఆక్సిలరీ, సబ్జెక్ట్ సెంటర్కి వచ్చేసింది సబ్జెక్ట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి. ఓకేనండి. హ్యావ్ అండ్ వర్బ్ 3 అండ్ కామన్ దీస్ ఆర్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆబ్జెక్ట్ అడ్వర్బ్. ఇవేం చెప్తాము, క్వశ్చన్ ఇందాక చెప్పిన దాన్ని ఎస్యూరెన్స్ అడుగుతామన్నమాట. షల్ వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్. మనం టీంలో వర్క్ చేస్తున్నాం, మనం టీం ఎస్యూరెన్స్ ఇచ్చాము అప్పుడు అయిపోద్దని. దాన్ని బట్టి ఒక్కోసారి అసెస్ చేయగలము, అసెస్ చేయలేకపోవచ్చు. కొంతమందికి టార్గెట్ ఉంటుంది, అందులో అసెస్ చేయగలరు అయిపోద్దని, కొంతమంది చేయలేకపోవచ్చు. ఆఫ్టర్ దట్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు అయిపోద్దని ఇచ్చారు, ఇప్పటికీ అవ్వలేదు అది. ఇస్ ఇట్ ఆర్ నాట్? సో అవ్వదు, అవుద్దా, కోర్టు అడుగుద్ది గవర్నమెంట్ని, విల్ యూ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్? ఎస్, బేస్డ్ ఆన్ ద ప్రామిస్ గవర్నమెంట్ గివ్స్ టు కోర్ట్, దే విల్ హ్యావ్ టు అరేంజ్ వాట్ ఆల్ infrastructure, resources, because the target we have to make an assessment. So that's what here ante example. Okay, లేదు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేస్తామా? ఓకేనండి. సో here it is what auxiliary, as I told you, and this is what subject again auxiliary and verb 3 and remain object and adverb. here work అనేది ఏంటండి, ఆబ్జెక్ట్, and this is here what adverb of time by the end of this month, కంప్లీట్గా టైం, ఆ టైంకి ఇది అయిపోద్దా, ఆ టైంకి ఇది అయిపోద్దా, అవుతాదా కాదు అయిపోద్దా. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఈజ్ will they have paid back the debts by the end of this finance year? మొత్తం అప్లైని క్లియర్ చేసేస్తారా? ఎవరికో లోన్ ఇచ్చారు గవర్నమెంట్కి, ఆర్బీఐ ఇచ్చింది ఒక 1000 crores or 2000 crores and something else. Will they have paid? That's the question. If you are of course able to assure, then yes, definitely we will have cleared all the debts we got from the RBI. Otherwise no, we need some more time because of many other social, economical and other reasons మేము చేయలేము. లేదంటే yes, we can definitely will have paid back all the things by this. Okay, back the debts object and the okay, next this is completely adverb of time. ఏంటి, the end of the finance year, ఇదంతా adverb of time. Is it or not? ఇది బ్యాక్ అఫ్ కోర్స్ ద డెట్స్ అనేది ఆబ్జెక్ట్, ఇదేమో అడ్వర్బ్ ఆఫ్ టైమ్. హౌ కెన్ యూ మేక్ దీస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్? ఇది ఎందుకంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఈ పర్ఫెక్ట్ టెన్సెస్లో ఏంటంటే కొంచెం లాంగ్ సెంటెన్సెస్ ఉంటాయి. అంతేగాని సింపుల్గా ఐఎమ్ నాయుడు, ఐఎమ్ ఏ స్టూడెంట్, షీజ్ ఎ డాక్టర్, చిన్న సెంటెన్స్. మీకు స్టార్టింగ్లో చెప్పాను, సబ్జెక్ట్ తోటి కూడా అంటే ఒక వర్డ్ తోటి కూడా, హాయ్ అనేది కూడా సెంటెన్సే, హలో అనేది కూడా సెంటెన్సే, హౌ ఆర్ యూ అనేది సెంటెన్సే, hello అనేది సెంటెన్స్. ఇస్ ఇట్ ఆర్ నాట్? బట్ యూ కెన్ యూజ్ యాజ్ మెనీ యాజ్ ఆఫ్ కోర్స్ మెనీ వర్డ్స్ యూ నీడ్ టు కన్వే ద సెన్స్. Got it? Okay, next one is here all these things I need not tell you. I think your auxiliary and the subject and your again auxiliary and your verb 3 and object, adverb and all. Next one, by what time
ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఎస్ ఆర్ నో అని అడుగుతున్నారు ఈ 2 సెంటెన్సెస్లో. ఇక్కడ ఏంటండి, బై వాట్ టైమ్ విల్ దే హ్యావ్ హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్. హ్యాండ్ ఓవర్ చేస్తారా కాదు, ఓకేనండి. హ్యాండ్ ఓవర్ చేస్తారనట్లేదు, హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఏ టైంకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. హ్యాండ్ ఓవర్ చేస్తామన్న తర్వాత అష్యూరెన్స్ ఉండదు. చేసేస్తామంటే మనకి ఒక కొన్ని డిపార్ట్మెంట్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటిలో కూడా సెంటెన్స్ రాస్తారు ఏంటంటే, యూ మస్ట్ ఆల్ గ్యాదర్ బై. ఆ బై అంటే అప్పటికి ఉండాలి, బిఫోర్ టైం అనమాట. సో లైక్ దట్ యువర్ బై ఇంపార్టెన్స్. Got the point? And by what time? What it is? Adverb, of course, interrogative pronoun, IP. And at the same time here, in interrogative pronoun, you can just time also. Adverb of time and pronoun time. And will anedi auxiliary and subject. And your auxiliary again. And your handover is what your verb 3. And the project object. By what time, for how long, at what time, all these are what initial adverbs even we can use, okay, at the end of the sentence also. And by what time will they have hand over the project? Yeah, they will hand over the project by the end of this month as per the assurance. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇయర్ అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ప్రాజెక్ట్ ఫినిష్ చేసేస్తారు. ఏ టైంకి వాళ్ళు ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. This is what question and all interrogative sentences on what future perfect tense, positive, negative, interrogative. So I advise you to go once again after watching a second time also to get accuracy, to make the sentences very easily, and at the same time you will get the fluency also. Okay, when you get these long kind of sentences and with small bridges and conjunctions, you can join the sentences for your speech in future. Thanks for watching, and soon I will be there with next tense, that is a future perfect continuous tense. Thank you all. See you.